జై శ్రీమన్నారాయణ. అసలు గృహం మొదలు పెట్టడానికి ముహూర్తం అవసరమా అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ముహూర్తం లేకుండా ప్రతి మనిషి కూడా ఏది చేయడు. ఈవెన్ మనకు శాస్త్రాల మీద నమ్మకం లేని వ్యక్తులు కూడాను ఇవాళ ఎందుకులే రేపు చేద్దాం మంగళవారం అంటాడు. అంటే అతనికి తెలీదు, నేను నమ్మను అని చెప్తారు, కానీ ఏముందిలే వాళ్ళ మంగళవారం వద్దులే రేపు వెళ్దాం అంటాడు. అంటే అక్కడనే మనం ముహూర్తం చూసినట్టు. అంటే ముహూర్త భాగంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములనే 5 రకాలైనటువంటి విభాగాలను చూసుకుంటూ పంచక రహితం అనేది చేస్తారు. అంటే తిథి చూడాలి, నక్షత్రం చూడాలి, వారం చూడాలి, యోగం చూడాలి, కరణం చూడాలి. ఈ 5 గనక సక్రమంగా బలంగా ఉంటే అది పంచక రహితంతో కూడుకున్నటువంటి బలమైన ముహూర్తం. ఇంకొంచెం డెప్త్కి లోతుగా ఆలోచిస్తే తిథి, వారము, నక్షత్రము, లగ్నము అంటాడు 4ది. ఈ 4 ఒక భాగం. కనుక ప్రతి విషయానికి, ముఖ్యంగా గృహ నిర్మాణములో జరగబోయేటువంటి దోష నివృత్తి చేసేటువంటి వాటికి కూడా, అంటే గురుగారు వచ్చి ఏమండి ఆ ద్వారం తీసి ఇటు పెట్టాలండి, ఈ గోడలు మార్చాలి అంటే వెంటనే మొదలు పెట్టకూడదు. మంచి ముహూర్తం చూసి మొదలు పెట్టాలి. మొదలు పెట్టేటప్పుడు తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కనుక ఈ యొక్క ముహూర్త బలం అనేది చాలా ప్రాముఖ్యతను వహిస్తుంది గృహంలో. అంటే గృహానికి ఆయము అనేది ప్రాణమైతే, గృహానికి గర్భం అనేది శరీరం అయితే, ఈ గర్భానికి ముహూర్తం అనేది చర్మం లాంటిది. అంటే ఎప్పుడు కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటుంది ఆ ముహూర్త బలం అనేది. కనుక మనం పెట్టుడు ముహూర్తాలు కాకుండా బలమైన ముహూర్తాలు ఏవి ఉంటాయో అవే చూడాలి. ఉదాహరణకి 2017 సంవత్సరం మనం చూసుకుంటే, 17 మొదల నుంచి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 6, ఫిబ్రవరి 7, ఏప్రిల్ 7, మళ్ళీ ఏప్రిల్ 26, 27, మళ్ళీ మే నెలలో 26, 27. అదేవిధంగా జూన్ లేదు, జూలై లేదు, ఆగస్టు 9 ఉంది బలమైన ముహూర్తం, దానికి వేసుకోవచ్చు. అదేవిధంగా సెప్టెంబర్ లేదు, అక్టోబర్ లేదు, నవంబర్ లేదు, డిసెంబర్ లేదు, జనవరి కూడా లేదు. ఈసారి ముహూర్తాలు చాలా తక్కువ. ఒక అక్టోబరు 24వ తేదీ అనుకుంటా అదొక ముహూర్తం దాటితే మళ్ళీ చక్కగా ఫిబ్రవరి లేదు, మాఘం అంటే మాఘం పాల్గొన మాసం అంటే మార్చిలోనే ముహూర్తాలు ఉంటాయి. ఫిబ్రవరి 19 తర్వాత. కనుక ఏదైతే వీటిల్లో బలమైనటువంటి మంచి ముహూర్తం ఉంటుందో దానిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి వాళ్ళు అంటారు ఏముందిలే అంటారు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి ఒక పిల్లవాడిని స్కూల్లో చేర్పించాలంటే 10 స్కూళ్ళు ఎతికి ది బెస్ట్ స్కూల్ ఏది ఉంటుందో అది చూస్తాము. ఒక 1000 రూపాయలు ఎక్కువ ఫీజుని అందులో వేస్తాం. నాన్న ఇక్కడ చదువుకోరా, మంచి విద్య వస్తుంది, మంచి ఉపాధ్యాయులు ఉన్నారని. అట్లాంటిది మనం నివసించేటువంటి గృహానికే ముహూర్తం లేకుండా నిర్మాణం చేస్తే చాలా ప్రమాదం, అందరికీ తెలిసిందే. కనుక ముహూర్త బలం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి కూడాను. ఏమీ తెలియని వాళ్ళు కూడాను వాళ్ళు ఏముందిలే అమావాస్య కదా వద్దులే రేపు వెళ్దాం ఉంటాడు. కానీ నువ్వేం నమ్మవు కదయ్యా, నువ్వు ఇవాళ బయలుదేరెళ్ళు ఊరికంటే అసలు బయటికి విషయం చెప్పడు. అమావాస్యని మనసులోనే నాకు ఈ పని ఉందో ఆ పని ఉందో నాకు ఇంట్లో చేస్తానని అంటుంటారు. ఏదో ఒకటి అట్లా పోస్ట్ పోన్ చేస్తారు మాట అనేది. కనుక గృహ నిర్మాణానికి, గృహంలో మార్పులకి, గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలకి, శంకుస్థాపన, స్లాబు ఎత్తటం, ఇనుము కొనటము, కలపను తయారు చేయించడము, గృహప్రవేశానికి సంబంధించిన ముహూర్తాలు ఇవన్నీ కూడాను బలంగానే ఉండాలి. ఏది ఓటు ముహూర్తంలో పెట్టి మొదలు పెట్టకూడదు. ఇన్కేస్ మధ్యలో కనుక ఇల్లు ఆగిపోతే అది పెద్ద ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. లక్షలు ఖర్చు పెట్టి మేము ఇల్లు కడుతుంటే నువ్వు ఆపుతావా అని. కనుక గృహ నిర్మాణానికి ముహూర్త బలం ఇంపార్టెంట్. ఆ ముహూర్తానికి సంబంధించిన సమయంలోనే మనం గృహానికి సంబంధించినటువంటి విషయాలను ముందుకు తీసుకెళ్ళడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.